హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వనిత క్రియేట్స్. ఈరోజు మన కిచెన్లో దాబా స్టైల్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చికెన్ పీస్ అనేది సాఫ్ట్గా ఎలా వస్తుందంటే ఈ వీడియోలో చూసేయండి. ముందుగా మనం చికెన్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం మరియు ఒక స్పూన్ సాల్ట్ వేసి, తర్వాత ఒక చిన్న గిన్నె కర్డ్ వేసి చికెన్కి మంచిగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు, మీరు ఇక్కడే వేయాలనుకుంటే వేసుకోవచ్చు. నేను తర్వాత మసాలాలలో యాడ్ చేస్తాను అల్లం వెల్లుల్లిని. చూడండి, ఆ విధంగా కలుపుకున్న తర్వాత మనం టైం ఉంటే ఒక 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదు అంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఫ్రీజర్లో పెట్టి మనం మసాలాలను రెడీ చేసుకుందాము. 2 స్పూన్ల ధనియాలు, ఇలా హోల్ గరం మసాలాలను కూడా అందులోనే వేసి కొంచెం దూరగా వేయించుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం అదే ప్యాన్లోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి ఒక 3 ఉల్లిపాయలను ఆ విధంగా సన్నగా తరుక్కొని మనం ఆయిల్లో వేసుకోవాలండి. తర్వాత 7-8 జీడిపప్పులను కూడా వేసి ఆనియన్స్, జీడిపప్పులు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక చిన్న అల్లం ముక్క మరియు ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో వేయలేదు కాబట్టి ఇక్కడ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే 2 పెద్ద టమాటాలను కూడా వేసి టమాటా ముక్కలు మంచిగా ఉడికే వరకు ఫ్రై చేయాలి, లేదంటే పచ్చి వాసన వస్తుంది కాబట్టి టమాటాలను మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దానిని తీసి మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి మనం ఫ్రీజర్లో పెట్టుకున్న చికెన్ని వేసి మంచిగా కలుపుతూ ఉండాలి. చూడండి, ముక్క చాలా సాఫ్ట్గా వస్తుంది ఇలా ఫ్రీజర్లో పెట్టడం వల్ల. మీరు ఒకసారి ట్రై చేయండి. అలా ఒక 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. చూడండి, చికెన్లో చాలా వరకు వాటర్ వచ్చేసింది కదా, మనం ఆ వాటర్లోనే చికెన్ మంచిగా ఉడికేలాగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత మనం పేస్ట్ చేసుకున్న టమాటో అండ్ ఆనియన్స్ పేస్ట్ని ఇందులో వేసి చికెన్ ముక్కకి మంచిగా పట్టేలాగా కలపాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, దానిని ఒక స్పూన్ ఇప్పుడు వేసి ఒకసారి మళ్ళీ చికెన్ ముక్కకి మంచిగా పట్టేలాగా కలపాలండి. ఈ మసాలాను ఇప్పుడు వేయడం వల్ల చికెన్ ముక్కకు కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. చూడండి, ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకొని మనకు గ్రేవీ ఎంతవరకు కావాలో చూసుకొని వాటర్ వేసుకోవాలండి. మిక్సీ జార్లో కొంచెం పేస్ట్ ఉంటుంది కదా, అందులోనే వాటర్ వేసి ఒకసారి కలుపుకొని అందులో వేసేసుకోవాలి. చూడండి, ముక్క ఆల్మోస్ట్ జ్యూసీగా కనబడుతుంది. మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టి మంచిగా కుక్ అవ్వనివ్వాలి. చూడండి, ఆయిల్ పైకి వచ్చిందంటేనే చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టు. పీస్ మాత్రం చాలా జ్యూసీగా వచ్చిందండి. ఇప్పుడు ఈ టైంలో చికెన్ పీస్ ఉడికిందా లేదో ఒకసారి చెక్ చేసుకున్నారనుకోండి, ఆల్మోస్ట్ మన కర్రీ డన్. వావ్, చూస్తుంటేనే నోరూరుతుంది. స్మెల్ అయితే అదిరిపోయింది. ఈ టైంలో కొంచెం కసూరి మేతిని క్రష్ చేసి వేసుకున్నారనుకోండి, ఇంకా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఒక స్పూన్ మసాలాను వేసుకొని కావలసినంత కొత్తిమీరను వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ మళ్ళీ కొద్దిసేపు కుక్ చేసుకున్నారనుకోండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. దాబా స్టైల్ చికెన్ కర్రీ మనం ఇంట్లోనే ఎందుకు చేసుకోరాదు, చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. తర్వాత నేను ఈ కర్రీలోకి చపాతీ చేశానండి. చపాతీలు కూడా చాలా మృదువుగా రావాలంటే నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను. చపాతీని ఈ విధంగా సాఫ్ట్గా ఎంతమందికి చేయొచ్చు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ మా బాబు టేస్ట్ చేస్తున్నాడండి, చాలా అంటే చాలా బాగా వచ్చిందని చెప్పాడు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.